మహాశివరాత్రి సందర్భంగా అల్లూరు జిల్లా పెద్దబయలు సమీపంలో ఉన్న మత్స్యగొండల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శైవ క్షేత్రంతో పాటుగా ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మత్స్యగుండానికి భక్తుల రాక ఎక్కువగానే ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి సైతం ఈ స్వయంభూ మత్స్యలింగేశ్వరుణ్ణి పూజించేందుకు జనం తరలి వస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నుండి పెద్దబయలు మార్గంలో 11 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మఠం గ్రామం వస్తుంది. అక్కడి నుండి 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మత్స్యగుండం వస్తుంది. ఆ పుణ్యక్షేత్రంలోని కోరికల లింగం 3 సార్లు ఎత్తుకొని మొక్కుకుంటే అనుకున్నవి నెరవేరుతాయని, పిల్లలు పుట్టని వారు ఆ పుణ్యక్షేత్రంకు మరుసటి ఏడాదికి చంటి పిల్లలతో కలిసి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారనేది ప్రగాఢ విశ్వాసం. హుకుంపేట మండలం మత్స్యగుండం వద్ద కొలువై ఉన్న మత్స్యలింగేశ్వర స్వామి నిత్యం ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నారనే నానుడు ఉంది. అదేవిధంగా ఉత్తర వాహినిగా మత్స్యగడ్డ ఇక్కడ ప్రవహించడం మరో విశేషంగా చెప్పవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన ఉత్తరాంధ్ర నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేసి తెల్లవారుజామున మత్స్యగెడ్డలో పవిత్ర స్నానమాచరించి మొక్కులు చెల్లించుకుంటారు. గురువారం వరకు ఉత్సవాలు నిర్వహించడానికి దేవాదాయ శాఖ ఉత్సవ కమిటీ కలిసి ఏర్పాట్లు చేశాయి. పూర్వం సింగరాజులు అనే సర్పాలు మత్స్యరాజులు అనే మత్స్యాలను తినేస్తుంటే తల్లి మత్స్యం తన సంతతి కాపాడుకోవడానికి జీమాడుగుల మండలం గెమ్మెల నుండి తన సంతానాన్ని తీసుకుని వచ్చి హుకుంపేట మండలం మత్స్యగుండంలో భద్రపరుస్తుంది. అనేక సింగరాజులు మత్స్యరాజులు మధ్య జరిగిన భీకర యుద్ధంలో మత్స్యరాజులు విజయం సాధించగా ఈ సుదీర్ఘ యుద్ధంలో తల్లి మత్స్యానికి కళ్లు పోవడంతో గెమ్మెలి ప్రాంతంలోనే ఉండిపోతుంది. తన సంతతిని రక్షించాలని తల్లి మత్స్యం పరమేశ్వరుణ్ణి వేడుకోగా మత్స్యగుండంలో పరమేశ్వరుడు స్వయంభూ మత్స్యలింగేశ్వరునిగా వెలిశాడని పూర్వీకులు చెబుతుంటారు. నాటి నుండి నేటి వరకు మత్స్యలింగేశ్వరునితో పాటుగా మత్స్యాలు కూడా భక్తుల నుండి పూజలు అందుకుంటున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం వెనుక కోరికల లింగం ఉంది. భక్తి శ్రద్ధలతో కోరికల లింగాన్ని 3 పర్యాయాలు పైకి లేపితే మనస్సులో కోరుకున్న కోరికలు సఫలీకృతమవుతాయని చెబుతారు. అందుకే భక్తులు తప్పనిసరిగా మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారనే ప్రచారమూ ఉంది.